మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మాజీ శాసనసభ్యుడు ప్రజల చేత ఓటమి పాలైన ఇంకా ఈ రోజుటికి కూడా తాను ఏం తప్పు చేసినా, ఎందుకు ఓడిపోయినా, కారణం ఏంది, తన అబద్ధాలు ఏంది, తన మోసాలు ఏంది, తన అసాంఘిక కార్యక్రమాలు ఏంది, తను దేనికి బిగ్ బాస్గా పనిచేసినాడు 5 ఏళ్ళు, తను చేసిన దౌర్జన్యాలు ఏంది, తాను చేయించిన అవినీతి పనులేంది, ఇవన్నిటినీ సమీక్షించుకోకుండా కేవలం ప్రొద్దుటూరు ప్రజలకు నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి ఎగ్జిబిషన్ డబ్బులు కట్టించాలా అని చెప్పేసి ఎందుకు టెంట్ వేసి షో చేస్తున్నాడంటే, పోయిన నెల రోజుల నుండి డిఏడబ్ల్యూ కాలేజ్ ఇష్యూ, తర్వాత మహర్షి విద్యాసంస్థలకు సంబంధించిన ఇష్యూ, ఎక్కడ 10 మంది గుమికూడే టీ బంకులు కానీ రెస్టారెంట్లు కానీ ఎక్కడ పోయినా కూడా డిఏడబ్ల్యూ కాలేజు, మహర్షి స్కూల్కు సంబంధించిన విద్యాసంస్థలకు సంబంధించిన భూములు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు, ఆయన అన్న, వీళ్ళందరి ప్రోద్బలంతో ఎవరైతే ఈరోజు రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు విమర్శిస్తున్నారో వాళ్ళతోనే చీకటి ఒప్పందాలు కుదుర్చుకొని డబ్బులు తీసుకొని చేతులు ఎత్తేసి మహర్షి స్కూల్ మీద పిల్లేస్తానని బహిరంగంగా చెప్పి మహర్షి స్కూల్ మీద పిల్లు వేయకపోగా ఆ టాపిక్ను డైవర్ట్ చేసి ప్రజలలో డైవర్షన్ పాలిటిక్స్ రాచమల్లు ప్రసాద్ రెడ్డి చేసే తెలివిలేని నీచమైన చర్య ఏంటంటే, అడిగిన దానికి జవాబు చెప్పకుండా డైవర్షన్ చేసే దానికోసం టెంట్ వేసినాడు. ఇప్పుడు రైట్, ఇప్పుడు మాడదాం. రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు 90 లక్షలు బకాయి ఉంది, మాడెం సుధాకర్ రెడ్డి అంటున్నావు కదా, వేరే అతని పేరుతో వేసినాడు, దాని ఓనర్ మాడెం సుధాకర్ రెడ్డి అంటున్నావు కదా. ఎస్, మాడెం సుధాకర్ రెడ్డి మా తెలుగుదేశం పార్టీ వాడే, మావాడే, మా పార్టీకి సంబంధించిన ఎన్నో ఏళ్ళ నుంచి పార్టీ కోసం పనిచేసిన వ్యక్తే, పార్టీ కోసం డబ్బులు పోగొట్టుకునే వ్యక్తే. రైటు, నువ్వు చెప్పింది డబ్బు కట్టాలా, కడతాడు. నష్టం వచ్చింది, వారానికో 10 రోజులకో 20 రోజులకో కడతా అంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ ప్రజలు ఈ పాయింట్ లాజిక్ లేకుండా, తెలివి లేకుండా మాట్లాడిన రాచమల్లు కూడా ఇది వినాల. 2019లో నువ్వు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నావు కదా, 2019 నుంచి నిన్న నేను అధికారం దిగిపోయేంత వరకు బాకీ ఉన్న డబ్బులు నేను ఈరోజు కడతా అంటున్నావు. అంటే నువ్వేమో 5 ఏళ్ళు లెక్క కట్టకుండా ఎమ్మెల్యేగా ఉండి నువ్వా ధర్నా చేసేది. మా మాడెం సుధాకర్ రెడ్డి ఎన్ని రోజులైంది ఎగ్జిబిషన్ అయిపోయి? మహా అయితే ఒక నెల ఉంటుంది. నెల రోజులకే లెక్క కట్టాలా. అతను కడతా అంటాన్నా కూడా కట్టాలి ఇమీడియట్గా. 5 ఏళ్ళు ఎందుకు కట్టలేయా నువ్వు? పెద్ద మనిషి, దీనికి ఆన్సర్ చెప్పు. ఈరోజు ఏమంటాడావు? నేను లెక్క కడతా అంటాడావు. నీకు చెప్తాడా, లెక్క కట్టేది కాదు, వడ్డీ వేసి కట్టాలను. ఆ రోజు చేసిన తప్పు ఈరోజు నువ్వు ఒప్పుకో. నువ్వు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎందుకు కట్టిలే? రాజకీయ ప్రయోజనం కోసం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మాడెం సుధాకర్ రెడ్డి కట్టలని అల్లరి చేసే నువ్వు నీ నడ్డీబు చూసుకో. ఇంకొక లాజిక్ పాయింట్ నెంబర్ 2 నువ్వు మాట్లాడుతున్నావు. బలరాం రెడ్డి అనే వ్యక్తి ఎగ్జిబిషను ఫ్రీగా ఇచ్చినాడు కాబట్టి జిఎస్టీ కరాలంట. ఏడ చదువుకునేవను? నేనేందో ప్రెస్ మీట్లో నేను చదువుకునే అంటాడావే. నీకు చదువు చెప్పిన గురువులు బాధపడతా ఏడుస్తానంటారు. ఇట్లాంటివానికి మేము చదువు చెప్పినామా గతంలో? ఏం కర్మరా నాయనా మాకని. జిఎస్టీ గురించి మాట్లాడుతుండా. మున్సిపాలిటీకి బలరాం రెడ్డి అనే వ్యక్తి టెండర్ వేస్తే, బాగా ఇను రాచమల్లు ప్రసాద్ రెడ్డి, బలరామిరెడ్డి ఫ్రీ ఇస్తాడో, రూపాయికి అమ్ముకుంటాడో, 50 రూపాయలకు అమ్ముకుంటాడో గజిట్లో నిర్ణయించేది రేటు ఉంటుంది. ఆ రేటు అమ్మినా అమ్మకపోయినా జిఎస్టీ డబ్బు కట్టాలా. ఎందుకు కట్టాలా అంటే, టెండర్ వేసేటప్పుడు ఏ అమౌంట్కైతే కాంట్రాక్టర్ టెండర్ వేస్తాడో వసూలు చేసే అమౌంట్ గట్లే జిఎస్టీ. తెలుసునా నీకు? ఏదైతే మున్సిపాలిటీకి కాంట్రాక్టరు అమౌంట్ ఇంత అని చెప్పేసి అతను వేస్తాడో ఆ అమౌంట్కు జిఎస్టీ కట్టాలా. డిఏడబ్ల్యూ కాలేజీకి సంబంధించిన అన్ని పేపర్స్ కోసం
తీస్తాడా నీ అవినీతిని నెక్స్ట్ ప్రెస్ మీట్లో నువ్వు డిఏడబ్ల్యూ కాలేజ్ చేసిన అవినీతిని బయట పెడతా. డిఏడబ్ల్యూ కాలేజీలో నీకు ఎట్లా డబ్బులు వచ్చినాయి, ఎవరి పేర్లతో రిజిస్టర్ చేయించుకున్నావు, ఎవరి పేర్లతో అమ్మినావు, అన్నీ బయటికి తీస్తాడాం రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు. ఇంకొకటి మాటికి నా అవినీతిని నిరూపించలే అంటాడవే. ఎవరైతే నీకు మీడియేటర్లుగా ఉన్నారో ఆ మీడియేటర్గా ఉండే వ్యక్తులు తెలుగుదేశం పార్టీలో నీకుండే రహస్య మిత్రులు ఉన్నారు కాబట్టి వాళ్ళు నీవు అవి ప్రూవ్ చేయరు కాబట్టి ఇట్లా రొమ్ములు ఇచ్చి నా అవినీతిని ప్రూవ్ చేయంటాడావు. ఛాలెంజ్, నీ అవినీతిని నేను ప్రూవ్ చేస్తా. అన్ని ఆధారాలు గతంలో నువ్వు చేసినవన్నీ కూడా తొందరలో సేకరించి కంప్లైంట్ ఇస్తా ముఖ్యమంత్రి గారికి, పేపర్తో ప్రజలకు వివరిస్తా. రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారికి దీక్ష చేసే నైతిక హక్కే లేదు. డబ్బుల కోసం గొంతును డబ్బుల కోసం అమ్ముడుపోయే వ్యక్తి ధర్నా చేయడం కరెక్ట్ కాదు. ప్రొద్దుటూరు ప్రజలు గమనించండి. డైవర్షన్ పాలిటిక్స్, చీకటి ఒప్పందాలు, తన రహస్య మిత్రులతో కలిసి పనిచేసే ఒప్పందంలో భాగంగా చుట్టుపక్కల నాయకుల గొంతులు కోస్తాడు. జాగ్రత్త పడి మీ హుషారులో మీరు ఉండాలని విజ్ఞప్తి చేస్తా. చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని నువ్వు ఎంత విమర్శించినా, నువ్వు నెత్తి నోరు కొట్టుకొని చెప్పినా పొద్దుటూరు ప్రజలు 5 ఏళ్ళ నీ అరాచకాన్ని, నీ రౌడీజాన్ని, నీ దౌర్జన్యాన్ని, నీ యొక్క చేతగానితనాన్ని అన్నిటినీ ప్రజలు చూసినారు. నీకు శాశ్వతంగా రాజకీయ సమాధి కట్టినారు రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు. ఇంకొక్కటి పొద్దుటూరు ప్రజలు బాగా గమనించాల. ఆయన కొందరు ప్రెస్ మీట్లు పెట్టి నువ్వు అవినీతి పరునివనో లేకుంటే ఇట్లానో మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడితే ధనాన్ని వచ్చి ప్రెస్ మీట్ పెట్టి కేకలేసి నువ్వు అది చేసినావు, నువ్వు ఇది చేసినావు, వాళ్ళు అది చేసినావు అని చెప్తాడు. రైట్, బాగానే ఉంది. ఇప్పుడు నేను అడిగినా కదా, నా దానిలోకి ఆన్సర్ చెప్పవే. చేత కాదా నీకు? మాటలు మాట్లాడలేవా? అమ్ముడు పోయినావు కాబట్టి మాట్లాడలేవు. నేను మాట్లాడే నిజాలు కాబట్టి చెప్పలేవు. ప్రొద్దుటూరు ప్రజలకు విజ్ఞప్తి చేస్తానా, రాచమల్లు ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి కేవలం డైవర్షన్ కోసం ఇది చేస్తున్నాడు. ఎగ్జిబిషన్ది పోయిన సంవత్సరం దాంట్లో అతనికి డబ్బు పడింది కాబట్టి మాట్లాడడంలే. గత 5 ఏళ్ళు అతను లెక్క తీసుకొని ఇష్టానుసారం అవినీతి చేసినప్పుడు మాట్లాడడంలే. కేవలం ఇది ఒకటి మాట్లాడితే మాడెం సుధాకర్ రెడ్డి ఒకరోజు దీక్షని బెదిరించే 5 లక్షలు 10 లక్షలు లెక్కించాడని చూసినాడు. లెక్క ఇవ్వకపోయేసరికి కేకలేస్తున్నాడు. మళ్ళా చెప్తానా, నువ్వు ఏదైతే కొందరు నీ దగ్గర ఉండే వాళ్ళని ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి పంపించి రహస్య మిత్రులతో నువ్వు సేఫ్ సైడ్ గేమ్ ఆడుతాడావో తొందరలో దానికి తెర దించబోతాడా. ముఖ్యమంత్రి గారికి, లోకేష్ బాబు గారికి ఆధారాలు దొరికినాయి, పోయి ఇస్తాడా. నీ మీద నువ్వు చేసిన అవినీతిని, నువ్వు చేసిన దానిలకు తొందరలో ఏం జరుగుతుందో నువ్వే సుజ్జులే.